ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మరాజ నమస్తుభ్యం. నమస్తే యమునాగ్రజ. పాహి మాం యాతనాభ్యశ్చ కర్మభిర్దూషితం సదా. అందరికీ నమస్కారం. ఏమిటండి కొత్తగా ధర్మరాజ స్తోత్రం చెప్పారు అంటే, ధర్మరాజ నమస్తుభ్యం నమస్తే యమునాగ్రజ. యముడికి సోదరుడైనటువంటి ఓ ధర్మరాజా అంటే యమధర్మరాజుడు, మృత్యువుకి నాయకుడు, దరిద్రానికి నాయకుడు, కానీ ధర్మానికి అష్టైశ్వర్యానికి కూడా నాయకుడు ఆయనే ధర్మరాజు, యమధర్మరాజు. అంటే నియమము తప్పనటువంటి, కాలముతో ప్రయాణించి ఒక్క క్షణం కూడా వృధా చేయనటువంటి వ్యక్తి యముడు, కాలస్వరూపుడు. అటువంటి యముడు యమునాదేవికి సోదరైనటువంటి ఓ యమధర్మరాజా నీకు నమస్కారం అని చెప్పేసి మనం ప్రయత్నిస్తున్నాం. ఏమిటి ఈరోజు విశిష్టత? ఎందుకు ఈ శ్లోకం చెప్పారు అంటే, రోగాలతో రొప్పులతో మనం అనేక మంది ఇబ్బంది పడుతున్నాం, మానసిక దౌర్భాగ్యాన్ని పొందుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా రోగంతో ఇబ్బంది పడుతున్నారు. వారందరూ ఈ రోజున మనకి ఈ యమ ధర్మరాజు యొక్క పూజను చేసుకున్న వారికి విశేషమైనటువంటి ఆరోగ్య సంపన్నత బాగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఎప్పుడు ఈ యొక్క యమధర్మరాజు జయంతి, యమధర్మరాజు పూజ అని అడిగితే మనకి 28వ తేదీ శ్రీరామనవమి వెళ్ళిన మరునాడు, అంటే స్మార్తులకు 26, వైష్ణవులకు 27వ తేదీ అయిపోయిన తర్వాత దశమి స్వామివారి పట్టాభిషేకం అవుతుందే, ఆ రోజున్నే ఇవి తప్పకుండా మనము యమధర్మరాజ పూజ చేసుకోవాలి. దీని పేరే యమధర్మరాజ దశమి. ఎందుకంటే అందరం కూడా రామ పట్టాభిషేకంలో పడి ఈ విషయాన్ని మర్చిపోయాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని పొద్దున్నే కాస్త యమధర్మరాజుకి మనం పూజ చేసినట్టయితే ఎవరెవరికైతే ఎటువంటి అనారోగ్యాలు, భగంధరాది, చర్మ సంబంధ, కుష్ఠవ్యాధి, అలాగే మనకి క్యాన్సర్ లాంటి అనేకమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడడానికి, ఉపశమనం పొందడానికి, మన యొక్క లైఫ్ స్పాన్ని పెంచుకోవడానికి, రోగాన్ని నశించే అవకాశం లేదండి. మన కర్మకి అనుభవించాలి, కానీ దాన్ని ఆ రోగాన్ని కొంత పోస్ట్ పోన్ చేసుకుంటూ తగ్గించుకొని బాధను ఉపశమనం పొందుకొని మన యొక్క యాతనని, మరణాన్ని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పొడిగించుకునే అవకాశం, మామూలు రోగం అయితే తగ్గించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఈరోజు మనం యమధర్మరాజుకి తర్పణం విధిగా ఇవ్వాలి. యమతర్పణం అంటారు దాన్ని. యముడి యొక్క నామం చెప్పుకుంటూ ఆయనకి తర్పణం ఇచ్చే అవకాశం. అంటే యమతర్పణం అంటే దేవతర్పణం. అది దేవతర్పణం ఇలా ఇవ్వాలి, ఋషితర్పణం ఇలా ఇవ్వాలి, పితృతర్పణం ఇలా ఇవ్వాలి. కాబట్టి దేవతర్పణం కాబట్టి ఇలా వదిలిపెట్టాలి, దేవతర్పణం ఇలా వదిలిపెట్టాలి. ఏం వేయాలి దాంట్లో? బియ్యము లేదా తెల్ల ఆవాలు వేసి యముడికి తర్పణం ఇవ్వాలి. ఆ విషయాన్ని గమనించండి. అలాగే ఈ యొక్క యమతర్పణం గురించినటువంటి మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే చాలామంది యముడు అనగానే భయపడుతుంటారు. యముడు, చిత్రగుప్తుడు ఇద్దరు కూడా మనకి అనేకమైనటువంటి పుణ్యప్రాప్తిని కలిగించే ప్రయత్నాలు, అవకాశాలు మనకి ఇస్తారు. అటువంటి అవకాశాలని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి మన కర్మసాక్షి భూతుడైనటువంటి చిత్రగుప్తుడు మన పాపపు లెక్కల్ని పుణ్యపు లెక్కలు రాస్తుంటాడు. ఆయన ఖాతాలో మనకు పుణ్యపు లెక్కలు వేయడానికి ప్రయత్నము చేస్తూ, అందుకే ఆయనకు కూడా మనం నమస్కారం చేసుకుంటే మన బుద్ధిని విచక్షణతో ధర్మకార్యం వైపు నడిపిస్తాడు ఆయన. ఇప్పుడు బ్యాంకులో మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ కానీ అందులో ఉన్నటువంటి క్యాషియర్ కానీ ఏం చేస్తాడు? మన ఇచ్చిన డబ్బుల్ని తీసుకోవడాన్ని, ఇవ్వడాన్ని ఆయన తీసుకుంటాడు. కానీ మేనేజర్ ఏం చెప్తాడు? బాబు ఎఫ్డి చేసుకోండి, ఇందులో పెట్టుబడి పెట్టండి, ఇలా లోన్ తీసుకొని ఇలా మీరు వినియోగించుకోండి, ఇలా లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోండి అని మేనేజర్ జాగ్రత్త చెప్తాడు. క్యాషియర్ ఏం ఇస్తాడు? నువ్వు తీసుకుంటావా, కష్టమా నష్టమా తీసుకో, లాభమా లోపల వేసుకో అనేది క్యాషియర్ చేస్తాడు. యమధర్మరాజు లాంటి వాడు బ్యాంక్ మేనేజర్ అయితే, చిత్రగుప్తుడు లాంటి వాడు మన క్యాషియర్ లాంటి వాళ్ళు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, వారిని మళ్ళీ చూసి భయపడకండి, తప్పుగా అనుకోకండి. అంటే మంచిని, మన వృద్ధిని, మన యొక్క గ్రోత్ని పెంచడానికి ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా మన వెన్నంటి ఉంటారన్న విషయాన్ని గమనించండి. కాబట్టి ఆ ధర్మరాజుని, మనకు యమునాదేవికి అన్నమైనటువంటి ఓ యమధర్మరాజా నీకు నమస్కరిస్తున్నాను, నన్ను సత్కార్యం వైపు నడిపించి సద్బుద్ధి కలిగించి నాకు మంచిని కలిగించు, నా పాపాన్ని నశింపజేయి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఆయనకి యమతర్పణం ఇవ్వాల్సినటువంటి శుభమైన రోజు ఈ యొక్క చైత్ర శుద్ధ దశమి రోజు. అది ఎప్పుడు వస్తుంది? మనకి ఆ రోజున శనివారం రోజున వస్తుంది మనకి. ఎందుకంటే శుక్రవారం వైఖానస వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారంగా 27 మనకి శ్రీరామనవమి అయితే, శనివారం రోజున మనకి ఇప్పుడు అనుకున్నటువంటి యమధర్మరాజ దశమిగా మీరు తీసుకొని ఆయనకి తర్పణం ఇవ్వండి. ఈ రోజున తప్పకుండా
నదీ స్నానం, పుణ్య నదీ స్నానం ఆచరించాలి. ముఖ్యంగా కావేరీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి ఇది విశేషమైనది. అలాగే గోదావరి తీరంలో ఉన్నటువంటి నిజామాబాద్ దగ్గర ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రం దగ్గర ప్రత్యక్షంగా ఆ స్వామి వారి కొలువై ఉన్నాడు. అక్కడ గోదావరి తటిలో స్నానము చేసి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ధర్మరాజస్వామి యొక్క యమధర్మరాజు విగ్రహాన్ని ఎవరైతే దర్శనం చేస్తున్నారో వారికి సమస్తమైనటువంటి అపమృత్యు దోషం తొలగిపోతుంది. మీకు వీలైతే ధర్మపురి వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. ఏదో చేస్తున్నాం అనుకోకండి. ఇటువంటివి క్షేత్రాల్లో దర్శనము చేసి, ఇటువంటి నదులలో స్నానము చేసి ఆ యమధర్మరాజు దర్శనం చేసుకొని చిత్రగుప్తుడిని అటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామిని చూసుకొని లోపల లక్ష్మీ నృసింహస్వామి దర్శనం చేసుకున్న వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి 28వ తేదీన మీరందరూ కూడా పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్న సమయంలో మీరందరూ కూడా అక్కడ నిజామాబాద్ దగ్గర ధర్మపురికి వెళ్ళి ఆ ధర్మపురిలో స్వామి దర్శనం చేసుకున్న వారికి అద్భుతం. అదే రోజున అక్కడ గోదావరిలో యమతర్పణం కూడా ఇచ్చేయండి. చాలా శుభకరమైనటువంటి యోగ్యత ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంది. ఆ తర్పణం ఇచ్చిన తర్వాత నేను చెప్పిన ఇందాక శ్లోకాలు చెప్పాను కదా, ఈ తర్పణం ఇచ్చిన తర్వాత నదిలో మునిగి ఆ యమధర్మన తలుచుకుంటూ నేను చెప్పినటువంటి శ్లోకం చెప్పుకోండి. నేను చెప్పేటువంటి 14 నామాలన్నీ కూడా మీరందరూ జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నాన్ని చేయండి. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ఔదుంబరాయ దగ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః అన్నవి 14 నామాలు. ఇలా ఈ స్వామివారి శ్లోకాన్ని నామాల్ని చదువుకున్న వారికి 14 నామాలు. కాబట్టి 14 భువనభోంతరాలకి ఆయన అధిపతి. కాబట్టి ఆయనకి 14 నామాలు చదువుకున్న వారికి విశేషమైనటువంటి యముడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం. ధర్మ ప్రజాపాలనతో మనం కూడా ఉంటాం. ధర్మమైనటువంటి పనులు చేయడానికి మనకి ఉత్సుకత ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి బుద్ధి నుంచి బయటపడతాం మనం. అందుకే తప్పకుండా ఈరోజు మనం దర్శనం చేసుకోవాలి. అదే రోజున మనము ఈ నదీ స్నానము చేసి ఈ చిత్రగుప్తుడు కూడా తర్పణం వదిలిపెట్టాలి. చిత్రగుప్తుల వారికి కూడా తర్పణం వదిలిపెట్టాలి. ఇది మార్కండేయ పురాణంలో చెప్పబడింది. అనేకమైన పుణ్యగ్రంథాలకు ఉంది, కానీ మార్కండేయ పురాణంలో విశేషంగా ఈ యొక్క యమతర్పణము, యమవిధి, యమధర్మరాజు పూజలు, చిత్రగుప్తుడి పూజలు అనేకం చెప్పబడ్డాయి. కాబట్టి తప్పకుండా ఇటువంటివి చేయడం వల్ల మనకి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. చిత్రగుప్తులు యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ఆనంద ఆయుష్ను పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. సాయంకాల సమయంలో మనము దీపదానం చేసుకోవడం విశేషం. యమధర్మరాజ దశమి రోజున మనము దీపదానం ప్రదోషకాలంలో చేస్తే ఇంకా విశేషం. అలాగే సాయంత్ర సమయంలో దక్షిణం వైపు కనుక దీపం పెడితే ఇంకా మంచిది. ఈ ఒక్క పని చేయండి, నేను చెప్పేది వినండి. దక్షిణం వైపు దీపం పెడితే ఈ రోజున ఒక్క రోజున సాయంకాల సమయంలో తప్పకుండా యముడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయము. ఇది నిజం. ఏమండి, దక్షిణ దీపం పెడితే మంచిదేనండి. ఈ రోజు పెట్టండి. మార్కండేయ పురాణంలో చెప్పబడింది. ఈ ఒక్కరోజు యముడికి ప్రీతి కొరకు దక్షిణం వైపు దీపం పెడితే విశేషమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. చిత్రగుప్తుల వారు యమధర్మరాజు మనల్ని సంపూర్ణ అనుగ్రహించి అపమృత్యు దోషాలు తొలగిపోయి పితృదేవతలకు కూడా అది మంచి యోగాన్ని కలిగిస్తుంది. మన పితృదేవతలు వెళ్ళారు కదా, ఆ పితృదేవతలకు కూడా శుభయోగాన్ని కలిగిస్తుంది. వారికి నరకం నుంచి బయటపడి స్వర్గలోక ప్రాప్తి పొందుకుంటారు. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి విషయాలు చెప్తున్నటువంటి ఛానల్ ఉందంటే అది కేవలం మన యొక్క ఛానల్ మాత్రమే. తప్పకుండా ఇటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.